మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. రక్షాబంధన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి అందరూ కూడా రాఖీ కడుతూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా గద్వాల విజయలక్ష్మి, అలాగే కొండా సురేఖ, దాంతోపాటు సీతక్క, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా ప్రధాన నాయకులందరూ కూడా వచ్చి దాదాపు 2 గంటల పాటు కూడా రేవంత్ రెడ్డి గారి నివాసంలో మరి రాఖీ కట్టారు. సో చాలా ఆప్యాయంగా అందరితో కూడా మరి రాఖీ కట్టించుకున్నారు. దాదాపు 2 గంటల సమయం రాఖీ కట్టించుకున్న పరిస్థితి కనబడుతోంది. అందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సీతక్క కూడా అంటే తను వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నిటి కూడా మరి వివరించుకుంటూ కూడా ఆమె కూడా కొంత ఎమోషనల్ అయి మాట్లాడారు. రక్షాబంధన్ దాదాపు నేను 12 సంవత్సరాల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను రాఖీ కడతా ఉన్నాను, ఏ రోజు కూడా నేను మరి అది మరవలేదు అంటూ కూడా ఆమె ముచ్చటించారు. సో ప్రధానంగా సో ఈ విషయం అంటే రాఖీ సందర్భంగా ఇదిలా ఉంటే ప్రస్తుతం కొండా సురేఖ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళడం అనేది కొంత ఇదైన పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి ప్రధానంగా కొండా సురేఖతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడారా ఏంటి, లోపల దాదాపు 1 గంటన్నర పాటు కూడా లోపల రేవంత్ రెడ్డి గారు ఇంట్లోనే ఉండడం జరిగింది. చాలా కీలకంగా మంత్రి కొండా సురేఖ, అలాగే మంత్రి సీతక్క, తదితర ముఖ్య నాయకులందరూ కూడా మరి ముచ్చటించారు లోపల. సో ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి, కొండా సుస్మితకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే అటు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసిసికి సంబంధించి మల్లికార్జున్ ఖర్గేతో మరి సంప్రదింపులు చేశారు. అలాగే ఇక్కడ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్తో సంప్రదింపులు చేశారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి కూడా 2 సార్లు లేఖ పంపించారు. సో ఇప్పుడు ఏదైతే కేసీ వేణుగోపాల్ ఇక్కడ ఇండియాలో లేకపోవడంతో దీనికి కొద్దిగా బ్రేక్ పడినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి రావడానికి కొంత ప్రాధాన్యం సంతరించుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో అసలు నిజంగా అంటే ఈ ఇష్యూ జరుగుతున్నటువంటి కొండా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతున్న ఈ వారం 10 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొండా మురళికి కానీ కొండా సురేఖ కానీ మరి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది కూడా కొంత బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు కొండా సురేఖ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వచ్చి రాఖీ కట్టడం, దీనికి ఈ ఇష్యూకి సంబంధించి మొత్తం కూడా ఏం చర్చించారు అనే దానిపైన కొంత ప్రాధాన్యం సంతరించుకున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి కూడా ఇటు వరంగల్ సంబంధించి కీలక నాయకురాలు సీతక్క కూడా మధ్యవర్తం వహించి మరి జరిగిందేదో జరిగిపోయింది, పార్టీ నష్టం పోకూడదు అంటే ఖచ్చితంగా మనం కొంత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో మధ్యవర్తిత్వం సీతక్క చేసింది అనేది కూడా కొంత మరి ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ దీనికి ఒక ఎండ్ కార్డు పడింది అనుకోవచ్చు. ఎందుకంటే భేషజాలు పక్కన పెట్టేసి ఇద్దరు కూడా, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా అటు కొండా సురేఖ, ఇద్దరు కూడా భేషజాలు పక్కకు పెట్టి సో వచ్చి రాఖీ కట్టారు కాబట్టి ఇంతటితో ఈ ఎపిసోడ్కు ముగింపు పలికింది అనేది కూడా మరి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చాలా అంటే పొద్దున్న నుంచి కూడా చాలా మరి రకరకాల ఈక్వేషన్స్, రకరకాల మాటలు వినబడతా ఉన్నాయి. నిజంగా కొండా సురేఖ వచ్చి రాఖీ కడుతుందా ఈ జరిగిన సిచ్యువేషన్లో, ఇప్పుడు రేవంత్ రెడ్డికి నిజంగా రాఖీ కడుతుందా కట్టదా, కట్టకపోతే సిచ్యువేషన్ ఎలా ఉండేది, కడితే ఎట్లా ఉంటుంది అనేది కూడా చాలా ఊహాగానాలు వచ్చినాయి. వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ కొండా సురేఖ మరి రేవంత్ రెడ్డి గారికి మొత్తం కూడా రాఖీ కట్టడం కావచ్చు, శుభాకాంక్షలు తెలియజేయడం కావచ్చు, కీలకంగా ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సినారియో గురించి డిస్కస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ప్రస్తుతం దాదాపు 2 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనే ఇద్దరు మంత్రి సీతక్క, కొండా సురేఖ, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా మరి ఒకరొకరుగా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. కొండా సురేఖ ప్రథమంగా వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే ఫస్ట్ కొండా సురేఖ వెళ్ళిపోయారు. దాని తర్వాత సీతక్క కూడా కొద్ది క్షణాల క్రితమే వెళ్ళిపోయారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆయన కార్యక్రమాల్లో భాగంగా, ఎందుకంటే ఈరోజు రాఖీ సందర్భంగా పలు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటికి మరి ఆయన కూడా బయలుదేరి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం కొండా సురేఖ ఇష్యూకి సంబంధించి కూడా చాలా ఊహాగానాలు వచ్చినాయి. ఆ ఊహాగానాలన్నిటికీ కూడా తెరదెంపులు పడేలాగా మరి రక్షాబంధన్ అంటే రాఖీ కట్టి మరి వీటన్నిటికి కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేసింది కొండా సురేఖ. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి, క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, అలాగే ఏఐసిసి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.